ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామా లేదా ఎవరైనా దారి చూపితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి కోసమే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. గురువుగారిని మీరు పూర్తిగా నమ్మవచ్చు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. చాలా నమ్మకంగా చెప్తున్నానండి, ఎందుకంటే నేను కూడా గురువుగారి దగ్గర సలహా తీసుకుని నాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారికి ఎంతోమందికి గురువుగారి దగ్గర పరిష్కారం చూపించానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీరు ఎటువంటి ప్రయాణము చేయాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు గురువుగారు మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారు. స్వయంగా గురువుగారే మాట్లాడతారు. వశీకరణం స్పెషలిస్ట్ కూడా గురువుగారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ అన్నీ కూడా మీకు కేవలం 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7075662225. వెంటనే గురువు గారికి కాల్ చేయండి. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీ సాయి తండ్రిని తలుచుకుని జ్యోతిని తాకమ్మా, నీ జీవితంలో వెలుగు నింపుతాను అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నన్ను తలుచుకుని నా చేతిలో ఉన్న జ్యోతిని ఒక్కసారి తాకమ్మా, నీ యొక్క జీవితాన్ని ఎలా మారుస్తాను, శుభవార్తలతో నిన్ను ముంచి ఎలా ఎత్తుతాను అనేది నువ్వే చూస్తావు కదా. నీ మనసులో ఒక విషయం అనేది అనుకుంటూ ఉన్నావు. నీ మనసులో ఉన్నటువంటి ఏదైనా తీరని కోరికను ఈ తండ్రి బాబాకు చెప్పుకొని నువ్వు తీర్చుకోవాలి అనుకుంటే నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలుసు కదా. నీ మనసులో ఉన్న మాట నేను చదివేశాను తల్లి. ఒక్కరి కోరిక తీరాలని నువ్వు ఈ యొక్క సాయి వాక్కు వింటున్నావు కదా తల్లి. నీ ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని నువ్వు ఎంతగానో ఆరాటపడుతున్నావు. వాటన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను. అంతేకాకుండా నీ జీవితంలో గొప్ప మలుపు ఎప్పుడు తిరగబోతుంది అనేది కూడా చెప్తాను. తల్లి ఎప్పుడూ కూడా ఈ తండ్రిపై నమ్మకాన్ని ఉంచి ఈ యొక్క జ్యోతిని తాకావో, ఈ తండ్రి మాటలు వింటూ ఉన్నావో నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ధైర్యంగా ఉండు. అయితే నీ బాబా నీకోసం తెచ్చిన ఈ శుభవార్త ఏంటి, ఈ సందేశం ఏంటి, నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా. అయితే ఈ మాటలు జాగ్రత్తగా వినమ్మా. ఆ శుభవార్త వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈ సందేశం కేవలం నీ కోసమే. నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో, భక్తితో, శ్రద్ధలతో ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. చాలా ఆనందంగా ఉంది. నేను నా మాటల్లో చెప్పలేను. ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ అనుభవించావు. అదేవిధంగా ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఇక ఆ బాధ అంతా ఉండదులే. ఆ బాధ అంతా కూడా నేను తుడిచేస్తాను కదా తల్లి. అతి త్వరలో నువ్వు ఎప్పుడు చూడని ఆనందాన్ని నీకు కల్పిస్తాను. నువ్వు ఆశ్చర్యపడే యొక్క నిజం అనేది నువ్వు నమ్ముతావు. నీ జీవితం ఆశ్చర్యంలో ఖచ్చితంగా నేను ముంచెత్తుతాను. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఈ సాయి తండ్రి వాక్కు ఖచ్చితంగా జరిగే తీరుతుందని నీకు తెలుసు కదా. అందుకే ఇంత బలంగా చెబుతున్నాను తల్లి. నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రతిరోజు ఇలాగే చెబుతున్నాను అని అనుకుంటూ ఉండవద్దు. అలా అనుకుని ఈ బాబా మీద అపనమ్మకం అయితే పెట్టుకోవద్దమ్మా. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీకే మొత్తం అర్థమవుతుంది. నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, నిద్రరాని రాత్రులు, అవన్నీ నీకు ఒక్కసారి ఆలోచించు తల్లి. గుర్తు తెచ్చుకో. ఒక విషయం చెప్పనా, నువ్వు ఎంతో నమ్మినా నీ స్నేహితులు సైతం
ఇప్పుడు నీతో ఎవ్వరూ లేరు, అవునా కదా? వారు నీతో లేరని నువ్వు బాధపడవద్దు తల్లి. ఎవరు నీకు ఉన్నా లేకున్నా నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నానమ్మా. నేను ఎప్పుడూ నీకు ఉంటాను. నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తూ ఉంటాను. నీ కష్టాలను, సమస్యలను వీటన్నిటినీ నేను మోస్తాను కదా. అన్నిటినీ నేను నీకు మోస్తే ఇది ఊరికే చెప్పడం లేదమ్మా. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం వల్లనే ఇవన్నీ కూడా నేను నీకు తెలియచేస్తున్నాను. నీ కష్టాలు నేను మోయగలుగుతానా? ఎందుకు నీకు అనుమానం? నా బిడ్డల ఆనందమే నాకు ముఖ్యం. అందుకోసం నేను ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధం తల్లి. అందులో నేను నా బిడ్డల కోసం పరితపిస్తున్నా. నీకు సహాయంగా ఉండాలంటే నాకు ఎంతో ప్రీతికరం. ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను. నువ్వు దిగులు చెందవద్దు. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు నీకు అండగా ఎవరున్నారు? ఈ సాయే కదా. కష్టాలతో సతమతం అవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చింది, మార్గం చూపించింది ఈ తండ్రే కదమ్మా. నీకోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ నీకు సొంతం చేసింది నీ బాబానే కదమ్మా. అనుకూలంగా ఉండేలా చేశాను. నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకి నచ్చిన నా ప్రియమైన బిడ్డవు. నీ చుట్టూ ఉన్నవారంతా కూడా వారి వారి సంపద, వారి వారి ఆస్తులు, డబ్బు వాటి గురించే, కానీ నువ్వు మాత్రం నా అడుగు జాడలో నడుస్తున్న ఈ సాయి బిడ్డవు. అందుకే నీకు ఇంతలా చెబుతున్నానమ్మా. నువ్వు బాగుండాలని నేను ఎప్పుడూ కూడా ఆరాటపడతాను. అందరూ నా ఆలయంలో ఉండడానికి, నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతుకుతారు. కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో ముద్రించుకున్నావు. నీ మనసులో నన్ను దర్శించుకుంటున్నావు. అందరూ వారి వారి దిగులు పోవాలని కోరుతున్నారు. కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు. ఈ తండ్రి ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతావు. ఈ తండ్రి మాటలను ఆచరిస్తావు. అలా నీకు అంతా మంచి జరుగుతుందిలే. నేను శుభం కలిగేలా చేస్తాను. నేను నీకు మంచి చేస్తాను అనుకుంటున్నావు కదా తల్లి. ఇక అందులో అనుమానం లేదు. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటానమ్మా? అన్నీ చక్కదిద్దుతాను. ప్రతి ఒక్కటి కూడా నీకు చక్కదిద్దుతాను. నన్ను నువ్వు నమ్మే కాలాన్ని గడుపుతూ ఉన్నావు కదా తల్లి. ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నీతో నేను నీ గురించే ఆలోచిస్తూ ఈ మాటలు నీ మనసుకు కుదురు పడుతున్నాయా తల్లి? మనసు ప్రశాంతత పడిందా చెప్పు. నీకు కావాల్సింది నీ ముందు ఉంచుతానులే. తప్పకుండా నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. అది ఏది జరిగినా నువ్వు ఆనందంగా ఉంటావో అది నీకు తప్పక అందిస్తాను. నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెబుతూ, అలాగే నీకు కీడు చేయాలి, నీకు కీడు తలపెట్టాలి అని చేసేవారికి అలాగే జరుగుతుంది. నువ్వు ఇలా ఉంటే నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. అందుకే నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు జాగ్రత్తగా ఉండాల్సిన క్షణాలు అని తెలియజేస్తున్నాను. నీకు తెలియనివి నీకు నీ ముందుంచుతాను కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఒక్కొక్క అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ నీ అంత మంచివారుగా ఉండరు కదా. అందరూ కూడా నీ అంత మంచివారు అస్సలు కారు. నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందు ఉంటాయి తల్లి. కాస్త ఆలస్యమైనా సరే నా బిడ్డ అడిగినవన్నీ నేను తీరుస్తాను. నీకు నేను ముందుంటాను. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది తల్లి. భయపడకు. భయం వేస్తే నా బాబా నాకు మంచి చేస్తారు అని నువ్వు నమ్ము. చాలా గట్టిగా అనుకో. అంతా మంచి జరుగుతుంది తల్లి. నీకు నేను ఉన్నానమ్మా. నీ బాధ అంతా నాకు తెలుసు. అన్నిటినీ నిన్ను ముగించేస్తాను కదా. నీకు నేను అండగా ఉండగా ధైర్యం అనేది నీకు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. నువ్వు అంతా అయిపోయింది అనుకోకు. అతి త్వరలో నీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ఇప్పటి వరకు కష్టాలతో నువ్వు అనుభవించిన కాలం గడిచిపోయింది, అనుభవించేశావు. ఇక సంతోషంగా ఉండే రోజులు నువ్వు కూడా అనుభవించాలి కదా. వాటిని కూడా రాబోయే రోజుల్లో నీ ముందు ఉంచుతాను. నీ జీవితం మారబోతుంది. ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడపబోతున్నావు. అతి త్వరలోనే నీ జీవితాన్ని నేను మారుస్తాను. నీ సమస్యలన్నిటినీ తొలగిస్తాను. నేను చక్కబెడతాను. కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకోమ్మా. అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. మంచిగా నీకు అనుకూలమైన కాలం ఇక ముందు ఉంది. ఈరోజు నేను చెప్పిన ఈ సందేశం నీ జీవితానికి ఎంతగానో ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా నా బిడ్డ అనుభవించిన కష్టాలకు ఒక సమాధానం కూడా దొరికింది అని చెప్పి అనుకుంటున్నాను. నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటానన్న విషయాన్ని మర్చిపోవద్దమ్మా అని చెప్పి
బాబా గారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.